ఓం రాం శ్రీకృష్ణ శ్యామ కమలనయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం భూర్భువః స్వః. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీం. భారతీయ ఆధ్యాత్మికతలో దేవాలయాల యొక్క పాత్రను మనం చర్చించుకుంటున్నాం. ఈ దేవాలయాల యొక్క పాత్ర చర్చించుకుంటున్నప్పుడు కొన్ని మౌలికమైనటువంటి ఆధారభూతమైనటువంటి ప్రాథమికమైనటువంటి సత్యాలను మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. అది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవాలయాలు కూడా విద్యాలయాలే. అంచేత విద్యాలయంలో మనం ఎంత టైం గడుపుతున్నాము, దేవాలయాలలో కూడా ఆ దేవతా శక్తుల యొక్క విన్యాసాన్ని కానీ, ప్రకృతిలో ఆ దేవతల యొక్క ప్రాదుర్భావం కానీ, మన దైనందిక జీవితాలలో, కుటుంబాలలో కానీ, సమాజంలో కానీ ఆ దేవతలు ఎలా ప్రవర్తిస్తున్నారో అని తెలుసుకోవాలి అంటే మీరు 10-15 ఏళ్ళు రోజుకు 10-15 గంటల పాటు దేవాలయాలలో గడపటం చాలా అవసరం. అది నేర్చుకోండి. దేవాలయాలకి రోజు వెళ్ళమంటం అనేది ఏదో ఒకసారి వెళ్ళి తోచక ఒకసారి ఒక కొబ్బరికాయ కొట్టేసి 3 ప్రదక్షిణలు చేసేసి వచ్చేయటం కాదు. విద్యాలయానికి మన పిల్లల్ని ఎలా పంపిస్తాము, మీరు దేవాలయాలకి అంత స్ట్రిక్ట్ గానే వెళ్ళాలి. వీలవుతే పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే మళ్ళా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైం వరకు మీరు దేవాలయాల్లోనే గడపాలి. దేవాలయాల యొక్క ఉద్దేశం అది. ఆ స్థితిలో దేవాలయాలు ఉండేవి కనుక వాటికి అంత ధనము, ఆ మాన్యాలు అవి ఇవ్వాల్సి వచ్చేది. ఇంకేదంటే అక్కడ వచ్చినటువంటి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి వాటికి ఎలాగా చాలా అధికమైనటువంటి ధనము అవసరం అవుతుందో దేవాలయాలకు కూడా అందుకు అవసరం అవుతుంది. అంచేత ఆ దేవాలయాలలో ఉన్నటువంటి ఆ విద్యను నేర్చుకోవటానికి, ఏ విద్యను నేర్చుకోవాలి మీరు? దేహో దేవాలయ ప్రోక్త. దీన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి. మీ శరీరమే దేవాలయము. మీ శరీరంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మీరు పట్టుకోలేకపోతే దేవాలయాలకి వెళ్ళటం వేస్ట్, అనవసరం దేవాలయాలకు వెళ్ళటం. అంచేత ఆ దేవాలయాలకు వెళ్ళిన మీరు కొంచెమైనా ఆ దివ్యత్వాన్ని అంటించుకుని వస్తూ ఉండాలి బయటకి. అదే 1 రోజు 2 రోజుల్లో అంటించుకురాలే. కొన్ని నెలల పాటు గంటలు మీరు దేవాలయంలో గడిపితే విద్యాలయంలో ఎలా గడుపుతున్నాము, అంచేత విద్యాలయంలో మనం ఎలా గడుపుతున్నామో ఖచ్చితంగా దేవాలయంలో కూడా అలాంటి టైం టేబుల్ ఒకటి ఏర్పడాలి. ఎలాంటి టైం టేబుల్ ఏర్పడాలి? ముఖ్యంగా రాత్రిపూట సాధన చేసుకోవటానికి ఒక దేవాలయంలో కార్యక్రమాలు ఏర్పడాలి. అంచేత ఈ పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము చదువుతున్నటువంటి మీకు ఫ్రీడమ్ ఇస్తున్నా నేను. మీరు ఎలా డెవలప్ చేస్తారో ఆ క్లాసులు, మీకు సబ్జెక్ట్ అర్థమవుతోంది కదా, ఏం నేర్చుకోవాలో అర్థమవుతోంది కదా. మళ్ళీ ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి దానికి గాభరా లేకుండా మీరు ఏ దేవతా శక్తిని ఉపాసన చేసినా అది ఖచ్చితంగా మీ దేహములో ఉండవలే. ఆ దేవతా శక్తి మీ దేహంలో లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఉపాసనలు చేసినా ఆ దేవతా శక్తి మీకు ఉపయోగపడదు. ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేనా ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ ఒకదాన్ని గ్యారెంటీ ఇస్తాయి. ఏ దేవాలయం అయితే బాహ్య జగత్తులో ప్రపంచంలో ఏ ఊళ్ళో అయినా ఉంటే ఆ శక్తి ఖచ్చితంగా
మీ శరీరంలో ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. పురుష సూక్తం దీనికి చాలా వివరణ ఇస్తుంది, ఏ దేవతలు మన శరీరంలో ఎక్కడెక్కడున్నారో. శ్రీ సూక్తము కూడా దానికి కావలసినటువంటి వివరణ ఇంకో రకంగా ఇస్తుంది. ఆ తేడాని కూడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దానిని ఈ అంధకార యుగంలో, లేకపోతే భారతీయ ఆధ్యాత్మికతను సంక్రమంగా అర్థం చేసుకున్నటువంటి తరుణంలో 2 విభిన్నమైనటువంటి మార్గాలు ఏర్పడ్డాయి. ఒకటి దక్షిణ మార్గము, ఒకటి వామ మార్గము. అన్ఫార్చునేట్ ఏంటంటే వామ మార్గము అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. అంటే వామ మార్గము క్లోజ్ అయిపోయింది, వామ మార్గాన్ని ఆపేశాము అంటే ఏం చేసామో తెలుసా? మనం టెక్నాలజీని ఆపేశాం. అంటే ఎలక్ట్రిసిటీ గురించి మేము చదువుకుంటాం, ఎలక్ట్రిసిటీ యొక్క ఫార్ములాలన్నీ మేము ఖండతా పడతాం, కానీ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి ఏ పరికరాన్ని మేము తయారు చేసుకోము. అంటే ఎంత మూర్ఖత్వమో! వామ మార్గాన్ని వదులుకుని మనం అంత పిచ్చి పని చేసాం. ప్రతి మనిషికి కుడి చెయ్యి ఎడం చెయ్యి ఎలా ఉంటుందో, ప్రతి దేవతకి కూడా అలాగే ఒక కుడి చెయ్యి ఉంటుంది, ఒక ఎడం చెయ్యి ఉంటుంది. కుడి చేతిని పురుష సూక్తం అని, ఎడమ చేతిని శ్రీ సూక్తం అని చెప్తూ ఉంటాం. అంచేత ఇవి 2 కలిసి ఉంటాయి ఎప్పుడు. కానీ మన యొక్క దౌర్భాగ్యం ఏంటి అంటే ఇవి 2 ఉన్నా కూడా ఈ రెండింటిని ఉపయోగించుకోవడం చేత కాదు. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలిసినా అది 1 రోజు 2 రోజుల్లో రాదు కనుక, దానికి కావలసినటువంటి సమయం మనం ఇవ్వం గనక తెలిసినా ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దీన్ని మనము ఈ 6 నెలల్లో బ్రేక్ చేయాలి. మన లక్ష్యాన్ని గుర్తుంచుకోండి, మీ నుంచి నేను ఆశించేది గుర్తుంచుకోండి. మీరు ముందు దేవాలయాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. దానికి 2-3 నెలలు పడుతుంది. స్ట్రిక్ట్ గా కష్టపడి రోజుకి 8-9 గంటలు మీరు అవస్థపడితే. ఎలా అవస్థపడతాం మాస్టారు? లెక్చరర్స్ లో చాలా మంది నాకు తెలుసు పార్ట్ టైమ్ గా పిహెచ్డీలు అవి చేస్తారు. వాళ్ళకి టైం ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు? ప్రమోషన్ టెస్టులు రాసేవాళ్ళు నాకు చాలా మంది పర్సనల్ గా తెలుసు, బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు. వాళ్ళకి టైం ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. పొద్దున్న 4 గంటలకి వాళ్ళ ఇంట్లో లేస్తే బయలుదేరితే 9 గంటలకి వాళ్ళ వర్క్ స్పాట్కి చేరుకుంటున్నారు. మళ్ళీ సాయంత్రం వాళ్ళ 5 గంటలకి వాళ్ళ వర్క్ స్పాట్ నుంచి బయలుదేరితే రాత్రి 10 గంటలకు ఎప్పుడో ఇంటికి చేరుకుంటున్నారు. అంటే మార్నింగ్ 4 to 10, ఈవినింగ్ 5 to 10 దే ఆర్ బిజీ. ఎందుకు పనికిరాని ఉద్యోగంలో మీ శక్తిని అంతటినీ కూడా మీరు నాశనం చేసుకుంటున్నారు. కానీ దేవాలయాల యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోగలిగితే, దేవాలయాల్ని కనుక మనం తిరిగి ఆ భారతీయ ఆధ్యాత్మికత యొక్క విద్యాలయాలుగా ప్రవేశపెట్టగలిగితే చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చేసిన వాళ్ళం అవుతాం. ఇతరులకి మేలు జరుగుతుందో లేదో మనకు అనవసరం, ఖచ్చితంగా మనకి చాలా మేలు జరుగుతుంది. దీన్ని మనసులో ఉంచుకుని పురుష సూక్తాన్ని మనం చదువుకుంటున్నాం ప్రస్తుతం. పురుష సూక్తం పూర్తయ్యాకే శ్రీ సూక్తానికి వెళ్తాను. అది ఒక సిరీస్ లో వెళ్ళిపోతేనే మంచిది. ముందే అనుకున్నానంటే ఒకరోజు శ్రీ సూక్తం చెప్పేవాడిని, ఇంకో రోజు పురుష సూక్తం చెప్పేవాడిని. కానీ ఆ ఐడియా మీకు కరెక్ట్ గా కన్వే కావటం లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు రెండిట్లో. అంచేత పురుష సూక్తంతో ఫినిష్ చేద్దామని. ఎందుకు పురుష సూక్తం ఫినిష్ చేద్దాం అనుకున్నాను? పురుష సూక్తం అన్నది ద గ్యామెట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే మన ప్రకృతి యొక్క మొత్తము ఉనికిని, ఎగ్జిస్టెన్స్ ని పూర్తిగా అవగాహన చేస్తుంది. మనకి థియరీ చెప్తుంది బాగా. థియరీ బాగా చెప్తే తప్ప ప్రాక్టికల్ సొల్యూషన్స్ కానీ ప్రాక్టికల్ డెవలప్మెంట్స్ కానీ రావు. అంచేత పురుష సూక్తంలోని శ్లోకాలను మనం ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి ఇదివరకు చదువుకున్నటువంటి శ్లోకాలను రిపీట్ చేసుకుని కొత్త శ్లోకాలకు వెళ్దాం. సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అద్య తిష్టద్దశాంగులం. దేవాలయాలలో మన శరీర నిర్మాణాన్ని గురించి తెలుసుకోవటానికి వెళ్తున్నాము అని చెప్పాను నేను. ఇది మొదటి శ్లోకంలోనే చాలా స్పష్టంగా మన శరీర నిర్మాణం గురించి చెప్పేస్తున్నాడు. సహస్ర శీర్ష, సహస్రార చక్రము, సహస్రారానికి చెప్పినటువంటి జ్ఞానము చెప్పుకుంటూ, సభూమిం విశ్వతో వృత్వా, ఈ శిరస్సు
ఈ శిరస్సులో ఉన్నటువంటి జ్ఞానము ఈ శరీరాన్నిటిని ఆవరించి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10 అంగుళీయకములతో 10 అంగుళాలతో వ్యాపించి ఉన్నది. అంచేత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలను సహస్రార స్థితికి తీసుకెళ్లగలిగేటటువంటి సాధనా విశేషాన్ని నేర్చుకోబోతున్నాం. రెండోది పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. పురుష ఏ వేదగం సర్వం, ఈ శరీరములో ఏ చేతనత్వం అయితే పనిచేస్తుందో ఆ చేతనత్వమే సంపూర్ణ సృష్టిలో పనిచేస్తుంది. ఒక హైడ్రోజన్ యాటమ్ గా బిహేవ్ చేయటానికి, సున్నపు అణువులాగా బిహేవ్ చేయటానికి, దోమలాగా బిహేవ్ చేయటానికి, నువ్వు నీవలే బిహేవ్ చేయటానికి, బ్రహ్మ వలె బిహేవ్ చేయటానికి, ఈ సంపూర్ణ సృష్టి క్రమములో ఏ పదార్థము, ఏ వస్తువ అది అదే అనేటట్టు బిహేవ్ చేస్తుందో దానికి కారణం అంతా ఏంటి? ఆ చేతనత్వమే, ఆ పురుషుడే. దీనికి ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చుకుంటూ ఉంటాం. ఫ్యాన్ ఉంది, మైక్ ఉంది, టేప్ రికార్డర్ ఉంది, టీవీ ఉంది, ఎలక్ట్రికల్ హీటర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, రకరకాలైనటువంటి ఆకృతులు, రకరకాలైనటువంటి పని చేస్తూ ఉంటాయి ఇవి. కానీ ఇవన్నీ కూడా దేని వల్ల పనిచేస్తున్నాయి? ఎలక్ట్రిసిటీ వల్ల పనిచేస్తున్నాయి. ఆ ఎలక్ట్రిసిటీయే లేకపోతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి పనిచేయవు. లేకపోతే ఇంకో ఉదాహరణ చెప్తూ ఉంటాం మనం, సినిమా స్క్రీన్ ఉదాహరణ. రకరకాలైనటువంటి రంగులు, వర్షం పడిపోతూ ఉంటుంది, నిప్పంటుకుపోతూ ఉంటుంది, నెత్తురు కారిపోతూ ఉంటుంది, డియట్స్ పాడేసుకుంటూ ఉంటారు, కొండలు వస్తాయి, చెరువులు వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇవేమొచ్చినా స్క్రీన్ ఏమవుతుంది? ఏమవదు. కానీ స్క్రీన్ లేకపోతే మొత్తం సినిమా ఉండదు. పురుషుడు అలాగా ఉన్నాడు. నీలో ఉన్నటువంటి చేతనత్వమే ఎదుటి వాళ్ళలో కూడా ఉంది. ఎదుటి వాళ్ళలోనే కాదు, ఈ చెట్టులో, ఆ చెట్టు యొక్క ఆకులలో, ఈ పరమాణువులో, ప్రతి దాంట్లో కూడా ఆ చేతనం యొక్క విన్యాసాన్ని గుర్తించగలగటం నేర్చుకుందాం. దేవాలయాలలో అది నేర్చుకోవాలి, చెప్పడం కాదు, అనుభూతిలోకి తెచ్చుకునేటటువంటి విద్యా విధానం దేవాలయాలలో ఉండేది. దాన్ని మళ్ళా మనము ఎలాగ దాన్ని పెట్టుకోగలము అనేది మీ మీదకే వదిలేస్తున్నాను నేను. ఈ 2-3 రోజుల్లో 14వ తారీఖు నుంచి గాయత్రి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. నిజ జ్యేష్ఠ శుద్ధ కదా. జత ఆ రోజు గంగా జయంతి కూడా, గాయత్రి జయంతి కూడా 10 రోజుల తర్వాత. మళ్లీ ప్రకృతిలో ఇలాంటి 9 రోజులు 1 సంవత్సరం తర్వాత వస్తాయి. మీ ఇష్టం వచ్చినప్పుడు సాధనలు చేయటం మానేసి ప్రకృతికి అనుగుణ్యంగా ఉన్నప్పుడు సాధనలు చేయటం ముందు నేర్చుకోవాలి. దేవాలయాలలో కానీ అది కానీ. సైంటిస్ట్ వాడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయడు. ఫలానా తారీఖున సూర్యగ్రహణం వస్తుంది అంటే ఆ సూర్యగ్రహణానికి ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళాలి తప్ప, నాకు టైం లేదు, నాకు వీలున్నప్పుడు చేస్తానంటే అప్పుడు సూర్యగ్రహణం ఉండదు. అంచేత ఈ విద్యను మనము రాబోయేటటువంటి నవరాత్రులలో ఈ దేవాలయ సాధన చాలా ప్రముఖ రోల్గా చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దానికి టైం టేబుల్ డెవలప్మెంట్ మీకు వదిలిపెడుతున్నా. ఎలా మీరు డెవలప్ చేస్తారు, ఈ శ్లోకాలు మీరు ఎంత అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి మీరు ఏ యాంగిల్లో స్ట్రెస్ చేసుకోదలుచుకున్నారో నాకు కాస్త చెప్తూ ఉండండి, గుర్తుంచుకోండి. అది చెప్పదలుచుకున్న వాళ్ళు చెప్పండి. అంచేత పురుష ఏ వేదగం సర్వం, ఆ పురుషుడే, ఆ అఖండ గురు సత్తాయే, ఆ ఐయామ్ కాన్షియస్నెస్సే, ఆ శ్రీకృష్ణుడే, ఆ క్రైస్టే, ఆ మొహమ్మదే, ఆ దోమే, ఆ నల్లే, ఆ కుక్కే, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, చేతనత్వం మాత్రం అదే. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఈ పురుషుడు ఇప్పుడే ఉన్నాడా? సర్వం ఆవృత్య తిష్టతి కాదు. ఇదివరకు కూడా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఉంటాడు. ఉదామృతత్వశేషానః. ఎందుకుంటాడు? అతను అమృతమూర్తి కదా, చావు లేనటువంటి వాడు కదా, ఈశానుడు కదా, వీటన్నిటికీ అధ్యక్షుడు కదా, అతని ద్వారానే ఈ ప్రపంచం అంతా నడుస్తోంది కదా. ఉత అంటే కదా అని స్ట్రెస్ చేస్తున్నాడు దాన్ని.
అమృతత్వ మూర్తి అయినటువంటి వాడు, చావు పుట్టుకలు లేనటువంటి వాడు అన్ని చోట్ల వ్యాపించి ఉండక ఏం చేస్తాడు? యదన్నేనా తిరోహితి. కానీ తమాషా ఎక్కడ జరుగుతోంది అంటే ఆ అమృతత్వాన్ని అన్నము ద్వారా మనం సాధిస్తున్నాం. ఇది దేవాలయాలలో ప్రసాద వితరణ యొక్క రహస్యము. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని దేవాలయాలలో ఏది పడితే అది వండేయటం, ఏది పడితే అది ప్రసాదంగా ఇవ్వబడకూడదు. ఏ విధమైనటువంటి ఆహారము వల్ల ఏ విధమైనటువంటి మనస్సు ఏర్పడుతుందో, ఆ దేవతా శక్తికి ఏ విధమైనటువంటి ఆహారము తీసుకోవలసి వస్తుందో. రామకృష్ణ పరమహంస దీనికి పెద్ద ఉదాహరణ. ఆయన హనుమంతుడు సాధన చేస్తూ ఉంటే అసలు ఇంట్లో ఉండలేకపోయాడు, చెట్టు మీద కూర్చునేవాడు. తోక కూడా పెరిగింది, దానికి కావలసినటువంటి ఆహారం మాత్రమే తినగలిగేవాడు. అంచేత మన ఇష్టం వచ్చినటువంటిది ప్రసాదం అనుకుని ఏదన్నా ప్రసాదమే కదా అనేటటువంటి భావనకి మనం స్వస్తి చెప్పగలగాలి. దానికి మీరు ఏ విధమైనటువంటి ప్రణాళికలు ఇక్కడ వేస్తారో కూడా మన కార్యకర్తలు నాకు రేపటి నుంచి ఆ ప్రసాద వితరణలో మార్పులు తీసుకురావాలి మీరు. ఇంచేత యదన్నేనా తిరోహితి, అన్నము తింటున్నాడు వాడు, కానీ ఆ అన్నం వల్ల ఏమవుతుంది? వాడికి అమృతత్వం వస్తుంది, చావు పోతుంది. కడుపు మార్చేసాం అనుకోండి, వాడికి ఖచ్చితంగా నిరసించబడిపోతాడు, తర్వాత వాడికి మృత్యు వచ్చేస్తుంది. అంచేత మనకు యొక్క శరీరాలలో అమృతత్వం దేని వల్ల వస్తుంది? ఆహారం తీసుకోవటం వల్ల వస్తుంది. కానీ ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే మనం బతుకుతామా? ఎక్కడో ఏదో బ్రేక్ ఉంది. ఆహారము ఖచ్చితంగా మనకి శక్తినిస్తోంది, మన ప్రాణాన్ని పోషిస్తోంది, మనం చేసుకునేటటువంటి పనులను చేసుకోగలుగుతున్నాం. కానీ ఆహారం మాత్రమే కాకుండా ఇంకొక మ్యాజిక్ ఏదో జరుగుతోంది. దాన్ని రెండో దాంట్లో చెప్తున్నాడు. ఏతావాన్ అస్య మహిమా అతో జాయాగుంశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. మౌలికంగా భౌతిక జీవితం గురించి చాలా సుస్పష్టమైనటువంటి ఒక అవగాహన రావాలి దేవాలయాలలో విద్య నేర్చుకునేటటువంటి వాడికి. ఆటమిక్ ఫిజిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ అది తెలిసిన వాడికి ఓ విచిత్రమైనటువంటి మానసిక స్థితి వాడు తెచ్చుకోవాల్సి వస్తుంది. అదేంటి అంటే, ఎలక్ట్రాన్ పదార్థము కావచ్చు, శక్తి కావచ్చు, రెండు అవ్వవు సాధారణంగా. శక్తి అయితే పదార్థం ఉండదు, పదార్థం ఉంటే శక్తి ఉండదు. కానీ ఎలక్ట్రాన్ గురించి ఆ మౌలికమైనటువంటి ఆ అనుభూతి వాడు తెచ్చుకోలేకపోతే మొత్తం ఆటమిక్ ఫిజిక్స్ కానీ న్యూక్లియర్ కెమిస్ట్రీ కానీ ఇంకా వాడు బురకెక్కదు. అమృతత్వం పొందినటువంటి పురుషుడు లేకపోతే అమృతత్వపు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి రకరకాలైనటువంటి చేతనత్వాలలో మృత్యువుని పొందుతున్నాడు. మన కంటికి కనిపిస్తున్నది అది. దోమ రూపంలో ఉండనివ్వండి, ఖనిజ రూపంలో ఉండనివ్వండి, ప్రాణుల రూపంలో ఉండనివ్వండి, ఏ రూపంలో అయినా ఉండనివ్వండి. భౌతిక జగత్తులో ఏ పదార్థం ఉన్నా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు టైం పీరియడ్ మారవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ పదార్థం ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. కానీ మనం ఏం చెప్తున్నాం? ఆ పురుషుడు అమృతమూర్తి కదా, నాశనం లేనటువంటి వాడు కదా. ఆ నాశనము లేనటువంటి వాడికి నాశనం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫండమెంటల్ క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాడు వాడు. దేవాలయాలలో గర్భగుడి యొక్క నిర్మాణంలో, గర్భగుడి యొక్క డైమెన్షన్స్ లో, గర్భగుడిలో మనం పెట్టినటువంటి దేవతా విగ్రహాలలో, గర్భగుడిలో మనం పెట్టినటువంటి యంత్రాలలో ఈ శ్లోకం యొక్క సంపూర్ణ వివరణ మనకి లభిస్తుంది. అక్కడ యంత్రం పెట్టేసి ఊరుకోవటం కాదు, ఆ యంత్రాన్ని మీరు ఉపయోగించుకోగలగాలి. మెషిన్ కదా అది, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అది ఏం చెప్తున్నాడు అక్కడ? ఏతావాన్ అస్య మహిమ, అతని యొక్క ఈ మహిమని చూడండి. ఏ మహిమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం? అమృతత్వం ఉన్నది, నాశరహితుడు, పుట్టుక లేనివాడు, ఏ విధమైనటువంటి కొరత లేనివాడు. వాడు ఎందులోకి దూరాడు? ఈ శరీరాల్లోకి దూరాడు. ఈ మానవ శరీరంలోనే దూరాడా?
చాలా శరీరాల్లో దూరాడు. అణువుల్లో దూరాడు, పరమాణువుల్లో దూరాడు, కర్రలో దూరాడు, గడ్డిలో దూరాడు, మామిడి పండులో దూరాడు, మన జుట్టుల్లో దూరాడు, మన గోళల్లో దూరాడు. ప్రతి దాంట్లోనూ అతని యొక్క ఉనికి లేకపోతే ఆ పదార్థం ఉండదు. ఏతావాన్ అస్య మహిమ. పదార్థం అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వచ్చిన విషయం ఏంటంటే మాటలు మనం కరెక్ట్ గా వాడతాం, ఆ మాటల యొక్క అర్థం అనేది లేదు. పద అర్థము, అర్థవంతమైనటువంటి పదము అంటే ఆ వాక్యకి అర్థం ఉంటే ఆ పదార్థం అక్కడ ఉంటుంది, ఆ వాక్యకి అర్థం లేకపోతే ఆ పదార్థము అక్కడ ఉండదు. దానికి 2 ఉదాహరణలు చాలా తమాషాగా ఇస్తారు లాజిక్ లో. కుందేలు, కొమ్ము. కుందేలు అనే పదార్థం ఉంది, కొమ్ము అనేటటువంటి పదార్థం ఉంది. ఈ 2 పదాలు కలిపారు మీరు. కుందేల్ని కలిపారు, కొమ్మును కలిపారు, ఆ పదార్థము లేదు. పతంజలి యోగ సూత్రాలలో దీనికి ఉనికి లేదు అంటాడు, వికల్పము అంటాడు, ఫ్యాన్సీ అంటాడు. అంచేత దీన్ని పదార్థం అనలే మనం. వంధ్యాపుత్రుడు, వారికి అమ్మాయికి పిల్లలు కలగరు, అసంభవము. పుత్రుడు ఉన్నాడు, ఈ 2 పదాలు కలిపారు మీరు. మళ్ళా ఏమైంది అక్కడ? మరి అలాంటి కలికి ఇక్కడ ఉన్నదా? అమృతత్వము, మృత్యువు 2 ఆపోజిట్స్ కదా. కుందేలు, కొమ్ము, వంధ్యాపుత్రుడు అనేటటువంటి మాటకి ఏ విధమైనటువంటి అర్ధరహితమైనటువంటి మాటలో ఒక పక్క ఏం చెప్తున్నాం? పురుషుడు చాలా గొప్పవాడు, వాడికి మృత్యువు లేదు, వాడే నాలో ఉన్నాడు, వాడే అందరిలోనూ ఉన్నాడు, సర్వమావృత్య తిష్టతి, అందరినీ కలిపి లోపల బయట అన్ని చోట్ల వాడే ఉన్నాడు అని ఒక పక్క చెప్తున్నాం. రెండో పక్క ఏం చెప్తున్నాం? అన్నం తింటూ ఉంటే శరీరం వస్తుంది, మళ్ళా ఎప్పుడో ఈ శరీరం నాశనం అయిపోతుంది. ఎలా సంభవం అది? ఏతావాన్ అస్య మహిమ, అతని యొక్క ఆ మహిమ చూడండి. ఇంచేత ఆ మహిమ అనేటటువంటి పదాన్ని, అందులో పెట్టినటువంటి ఆ భావ గాంభీర్యాన్ని చూడండి. ఏం చెప్తున్నాడు? అమృతత్వంలో ఉన్నది అది, మృత్యువు లేనట్టి పదార్థము. దానికి మృత్యువు రాగలదా? మృత్యు వచ్చిందంటే అది అమృతత్వం కాదు కదా. ఏతావానస్య మహిమ, అదే దాని మహిమ అన్నాడు. ఐన్స్టీన్ ని చాలా మంది అడిగారు, ఎందుకయ్యా వెలాసిటీ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ కనుక అని. కాన్స్టెంట్ కనుక అన్నాడు. ఇంకా దానికంటే నేను ఆన్సర్ ఏమి ఇచ్చాడు అన్నాడు. వై వెలాసిటీ ఆఫ్ లైట్ ఈస్ కాన్స్టెంట్ అని అడిగితే దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడు అంటే అది కాన్స్టెంట్ కనుక, దాని స్వభావము కనుక. అలాగే ఏతావానస్య మహిమ, అమృతత్వ స్థితిలో ఉన్న దాని యొక్క మహిమ ఏంటి అంటే అది మర్చిపోతుందిట మధ్యలో, నేను అమృతత్వాన్ని అని. ఇంకంతకంటే ఏం మాట్లాడతాం? మర్చిపోవడం సంభవమేనా? మనకి చాలా క్లోజ్ గా తిరిగేటటువంటి ఫ్రెండ్స్, రోజు కలుసుకునేటటువంటి ఫ్రెండ్స్ పేర్లు ఒక్కొక్కసారి మర్చిపోతాం. మీకు ఎప్పుడైనా గుర్తుందా? అది నాకు వచ్చింది అలాంటి స్థితి. మరి రోజు కలుసుకుంటూ ఉంటాం, రోజు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇంట్లో మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళతో చెప్తా వాడే, ఇంకంతే ఆగిపోయింది. వాడే ఎవడా వాడు? ఏతావానస్య మహిమ, ఆ మతిమరి పొందే ఆ అమృతత్వ స్థితి నుంచి మనం మర్చిపోయామే. ఎందుకు మర్చిపోవాల్సి వచ్చింది? దానికి కూడా ఆన్సర్ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఏతావానస్య మహిమ. మొదట ఏమన్నాడంటే అదేరా దాని గొప్పతనం, మర్చిపోవడం దాని గొప్పతనం అదే. అంచేత ప్రొఫెసర్ అయిపోయాడు అనమాట వాడు. లెక్చర్ నుంచి రీడర్, రీడర్ నుంచి ప్రొఫెసర్, పెద్ద స్టేట్. ప్రొఫెసర్ యొక్క మొదటి లక్షణం ఏంటి? అబ్సెంట్ మైండెడ్నెస్. అంచేత పురుషుడు కూడా పెద్ద ప్రొఫెసర్. అంచేత ఆ పెద్ద ప్రొఫెసర్ గారు ఏతావానస్య మహిమ అతో జాయాగుంశ్చ పురుష, ఈ అమృతత్వ స్థితి, ఈ మృత స్థితి, ఈ రెండిటిని కూడా అధిగమించి ఉండగలడు వాడు. అంటే ఈ సృష్టి ఉన్నా, ఈ సృష్టి లేకపోయినా వాడు ఉంటాడు. వాడిలోంచి ఈ సృష్టి వస్తూ ఉంటుంది, వాడిలోకి ఈ సృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి ముందు. తర్వాత అసలు ఎందుకు అలా జరుగుతుంది అన్నది ఆలోచిద్దాం మనం. ప్రస్తుతానికి వివేకానందని ఈ ప్రశ్న అడిగారు వాళ్ళు అమెరికాలో, 1000 ఐలాండ్ పార్క్ లో. ఈ ప్రశ్న అంటే ఇదే ప్రశ్న కాదు, కానీ ఇలాంటి అర్థం వచ్చేటటువంటి ప్రశ్నే. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆత్మ పవిత్రమైనది, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు అంతా కదా.
మీరేం చెప్తున్నారు? వివేకానంద అక్కడ చెప్పినటువంటి మాటలు అందరూ కూడా ఆ ఆత్మలే, ఆ పవిత్రమైనటువంటి వాళ్ళే, ఆ సర్వశక్తి సంబంధంలే. మరి మేము పాపం ఎందుకు చేస్తున్నాం? తప్పు ఎందుకు చేసాం? మొట్టమొదటి ఎప్పుడో ఒకసారి తప్పు చేసి ఉండాలి కదా. మొదటి తప్పు ఎప్పుడో జరిగి ఉంటుంది కదా. మరి ఆ మొదటి తప్పు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? మరి మొదటి తప్పు చేస్తే వాడు సర్వసమర్థుడు కాదుగా, వాడు సర్వజ్ఞత్వం పోయినట్టే కదా, వాడు చేతకాంతనం బయటపడ్డట్టే కదా, వాడు పవిత్రుడు కాదు కదా. మరి ఈ అపవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది? దానికి వివేకానంద, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ బిలాంగ్ టు ద ఏన్షియంట్ హెరిటేజ్. నాకు చాలా గర్వంగా ఉంది, నేను ఒక అద్భుతమైనటువంటి, అతి ప్రాచీనమైనటువంటి, పురాతనమైనటువంటి సభ్యతకు వారసుణ్ణి. ఏంటి ఆ సభ్యత యొక్క గొప్పతనం? ఏతావానస్య మహిమ. నాకు తెలియని దాన్ని తెలియదు అని ఒప్పుకుంటుంది. మా దగ్గర దానికి ఆన్సర్ లేదు. ఎందుకు ఇది జరిగింది? ఈ సృష్టి ఎందుకు ఆవిర్భవించబడాలి? సృష్టి మళ్ళీ ఎందుకు లైన్ అయిపోగలగాలి? ఈ ప్రశ్న మీరు అడగండి. దాని దగ్గర జవాబు లేదు ప్రస్తుతం. ఎవరి దగ్గర జవాబు లేదు? ఇంటెలెక్చువల్ గా దాని గురించి ఆలోచించే వాళ్ళ దగ్గర జవాబు లేదు. చాలా విషయాలకి మన దగ్గర జవాబు లేదు. ఏదో ఒక విశేషమైనటువంటి పరిస్థితులలో ఒక ఆస్ట్రోనాట్ ఫ్యామిలీ రాకెట్లో వెళ్ళిపోయింది అనుకుందాం. ఆహారం తీసుకునేది అదంతా కూడా ఆ రాకెట్లోనే జరుగుతుంది కదా, స్పుట్నిక్ లోనే. పంచదార అయిపోయింది వాళ్ళకి, తీపి పదార్థాలు ఏం లేవు. ఒక జనరేషన్ అయింది, 2 జనరేషన్ అయింది, 3వ జనరేషన్ అయింది, 4వ జనరేషన్ వాళ్ళు తిరిగి వచ్చారు, భూమి మీద ల్యాండ్ అయ్యారు. తీపితనం ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్పండి. మీరు చెప్పగలరా? కానీ తీపి అనేది ఉందా? ఉంది కదా. వాళ్ళు కూడా పుస్తకాలు చదివే ఉంటారు, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో వాటిలో కూడా తీపి అనేటటువంటిది ఉంది. అది చాలా బాగుంటుందట, మృదు మధురంగా ఉంటుందట, చాలా రుచిగా ఉంటుందట, తిన్న వాళ్ళందరూ లావెక్కిపోతారట అనేదో రకరకాల అంటే డైటింగ్ చేయాలట అనే పుస్తకాల్లో రాసే ఉంటుంది కదా. కానీ ఆ తీపిని అనుభవించిన వాడికి చెప్పగలడా? అలాగే ఈ అమృతత్వాన్ని గురించి, ఈ అమృతత్వంలో ఈ మృత్యువు ఎలా ప్రవేశిస్తుందో అని చెప్పగలిగేవాడు అనుభవించగలడు. అనుభవించేది కరెక్టే, ఇది ఇలాగే ఉంటుంది అని వాడు అనుభూతి చెందగలడు. కానీ ఏతావానస్య మహిమ అని వదిలేస్తాడు వాడు. అది దాని గొప్పతనం అంతే, అది అలా ప్రవర్తిస్తుందని చెప్పగలడు. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలాగా మన జీవితాలలో చాలా అనుభూతులకి మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు. ఆ అనుభూతులకి మాత్రం ఏం చెప్పగలం? మనం ఉదాహరణ ఇవ్వగలం. కానీ ఆ ఉదాహరణ ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరిస్తున్నటువంటి రుచి వాడు చెప్తున్నటువంటి రుచికి చాలా తేడా ఉంటుంది. ఈకే గారే అనుకుంటా ఒక క్రూడ్ విచిత్రమైనటువంటి ఎండాకాలంలో మామిడి పండు గురించి ఓ ఉదాహరణ ఇస్తూ ఉండేవారు ఆయన. ఫారిన్ కంట్రీస్ లో ఎక్కడికి వెళ్ళారు, అక్కడ మామిడి పండు లేదు. మామిడి పండు రుచి వాళ్ళకి చెప్పాలి. ఒక గడ్డపాండు పిలిచేట ఆయన. ఆ గడ్డపాండు పిలిచేవాడికి బెల్లపాకం బాగా రాసేట వాడి గడ్డానికి, నాకు అన్నట్ట. పీచు పీచుగా తీయగా ఉంది కదా, మామిడి పండు ఇలా ఉంటుంది అన్నాడు. అలా ఉంటుందా? ఉండదు. అంచేత ఏ ఉదాహరణ అయినా ఏమవుతుంది? సత్యాన్ని, నీ మనసులో ఉన్న సత్యాన్ని వాడిని దర్శింపజేయలేదు, కానీ ఆ సత్యం వేపుకి తోయగలదు. అంచేత ఏ ఉదాహరణ మనం చెప్పుకున్నా, ఏ విషయాన్ని చెప్పుకున్నా మీకు సత్యం అర్థమైపోయింది అని మాత్రం దయచేసి అనుకోకండి. ఆ పురుషుడు గురించి ఒక క్లాసులో 2 క్లాసుల్లో, అందులో ముఖ్యంగా నాలాంటి అనుభవం లేనటువంటి వాడు చెప్తే, ఎక్స్పీరియన్స్, సబ్జెక్ట్ నాకు తెలుసు కాదంటం లేదు, కానీ ఆ అనుభూతి అంత సులభం ఏం కాదు. అది అంచేత ఆ అనుభూతి లేకుండా చెప్తే ఇది ఇలాగే ఉంటుంది, మామిడి పండు గడ్డ. కానీ ఉదాహరణ కరెక్టే. 2 తెలిసిన వాడికి అందులో ఉన్నటువంటి లోటు తెలుస్తుంది. ఉదాహరణలో ఉన్నటువంటి లోటు ఎవడికి తెలుస్తుంది? ఇటు మామిడి పండు రుచి చూసి ఉండాలి, గడ్డ రుచి చూడక్కర్లేదు. కానీ ఆ గడ్డ రుచి ఎలా ఉంటుంది అని ఊహించుకోగలిగితే ఖచ్చితంగా మామిడి పండులా ఉండదు. కానీ చాలా దగ్గరగా, మామిడి పండు రుచికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏతావానస్య మహిమ, దాని యొక్క మహిమ ఎలా ఉంటుంది? అతో జ్యాయాగుంశ్చ పురుష, ఆ పురుషుడు ఉన్నాడే. ఇంతే కాదు, మీ ఉదాహరణ ద్వారా, దాని ద్వారా, దీని ద్వారా రకరకాలుగా మీరు చెప్పుకుంటున్నారు. కానీ దీనన్నిటినీ కూడా
అధిగమించి ఉంటుంది. అది గుర్తుంచుకోండి. మీరు ఎంత చెప్పుకున్నా పేజీలు లక్షలాది సంవత్సరాలు దాని గురించి మీరు అవస్థపడినా అతో జ్యాయాగుంశ్చ పురుషుడు జోలికి వెళ్ళలేరు. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేరింగ్ ఇట్. దాన్నే మన సైంటిఫిక్ టెర్మినాలజీలో జీరో అయినా అనుకోవచ్చు, ఇన్ఫినిటీ అయినా అనుకోవచ్చు. ఇన్ఫినిటీని మీరు ఎప్పుడు అప్రోచ్ కాలేరు. అనంతాన్ని అప్రోచ్ అయ్యారంటే అది అనంతం కాదు. అలాగే జీరో దగ్గరికి మీరు వెళ్ళలేరు. జీరో దగ్గరికి వెళ్తే అది జీరో కాదు. శూన్యం లేకుండా కదా అనంతం. పూర్ణమద పూర్ణమిదం. అది తర్వాత చూద్దాం. అది ఆ శ్లోకంలో. ఏతావానస్య మహిమ అతో జ్యాయాగుంశ్చ పూరుషః. ఏంటిటా మహిమ? పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఎగ్జాక్ట్ మ్యాథమెటికల్ ఫార్ములా. ఇంకా అందులో మీరు తీసివేయలేరు, ఏమీ కలిపేయలేరు. 3/4 మీకు కనిపించటలేదు. 75% ఆఫ్ పురుష మీకు కనిపించటం లే. మీకు కనిపించేదెంత? పాదోస్య విశ్వ భూతాని. 1/4 ఏమైంది? ఈ మొత్తం గెలాక్సీస్, హైడ్రోజన్ యాటమ్ లో ఉన్నటువంటి న్యూక్లియస్, ఆ న్యూక్లియస్ లో ఉన్నటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్, ఇవన్నీ స్పెక్ట్రమ్ యొక్క డౌన్వర్డ్ స్కేల్లో గెలాక్సీస్ లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఇదంతా కలిపి ఏంటి? 1/4. ఇంకా సృష్టి పరిణామక్రమం పూర్తి కాలేదు. కొత్త గెలాక్సీస్ వస్తున్నాయి, కొత్త వస్తున్నాయి. ఈ 2000 సంవత్సరానికి ఎందుకంత ప్రామినెన్స్ ఇస్తున్నాం అంటే మనం ఖచ్చితంగా మిడ్ పాయింట్ లోకి వస్తాం. మనం రేపు మన దేవాలయాల్లో ఉన్నటువంటి తలుపుని మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ఇటువైపు 24 గంటలు, అటువైపు 24 గంటలు కనిపిస్తాయి. ఇంకా ఫిక్స్ అవ్వలేదు కదా. ఫిక్స్ అవుతే కనిపిస్తాయి మీకు. మధ్యన 49వ గంట ఒకటి కనిపిస్తుంది మీకు. తలుపులకే ఉంటాయి రేపు. దాన్ని అర్థం చేసుకోండి. ఇటు 24 సృష్టి క్రమములు, రెండో వైపు 24 సృష్టి క్రమములు, మధ్యన ఒక సృష్టి క్రమము ఉందనుకున్నాం. 49లో 24 ప్లస్ 24 మధ్యలో ఉన్నటువంటి 49th. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నాం మనం. 25th ఎవల్యూషనరీ చైన్ లో ఉన్నాం. అంటే 24 అయిపోయి 25వ దాంట్లో ఉన్నాం. మళ్ళా 24 రాబోతున్నాయి. ఈ 49 కలిపితే పాదం. ఇది పాదం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇది భగవంతుడు ఎంతో ఆ పాదంలో. అందులో మన ఇండివిజువల్ నాలెడ్జ్ ఎంత, వ్యక్తిగతంగా మన యొక్క నాలెడ్జ్ ఎంత ఉంటుంది? ఈ ఫార్ములా, ఈ ఈక్వేషన్ మీరు మన పురాణాలలోంచి పట్టుకోవాల్సి వస్తుంది. కలియుగము, తర్వాత త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగము. సైక్లిక్ ప్రాసెస్ లో ఈ యుగాలు తిరుగుతూ ఉంటాయి కదా. ఈ యుగాల యొక్క ఎక్స్పాన్షన్, ఈ యుగాల యొక్క ఎక్స్పాన్షన్ ఎన్ని రౌండ్స్ లో జరగాలి? 49 రౌండ్స్ లో జరగాలి. ఇవన్నీ కలిపి మళ్ళా ఏదేదో చెప్తూ ఉంటాడు భగవద్గీత యొక్క 8వ అధ్యాయంలో. సహస్రయుగ పర్యంతం. ఇలాంటి మల్టిపుల్స్ ఆఫ్ యుగాస్ 1000 సార్లు జరిగితే బ్రహ్మకి ఒక రోజు అవుతుంది. అలాంటివి మళ్ళా 1000 సార్లు జరిగితే బ్రహ్మకి ఒక రాత్రి అవుతుంది. అలాంటివి 365 రోజులు. ఇవంతా కలిపితే అతని యొక్క ఒక పాదం. 1/4 ఆఫ్ ఇట్. అంతే తప్ప ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న 2-3 సంవత్సరాలు పాదం కాదు. ఇవంతా కలిపితే అతని యొక్క ఒక పాదము. పాదోస్య విశ్వభూతాని. దీనికి మృత్యు ఉంది. ఈ 1/4 పాదం ఉందే, దీనికి మృత్యు ఉంది. కానీ త్రిపాదస్యామృతం దివి. ఆ మిగతా 3 పాదాలు ఉన్నాయే, దానికి మృత్యువు లేదు. అదే అంతరిక్షంలో ఉన్నది. తర్వాత త్రిపాదూర్ధ్వౌదైత్ పురుషః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాశరానశనాభి. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. మన శరీరములో 6 చక్రాలు, ఒక సహస్రారము ఉంది. దీని ద్వారా ఈ విశ్వవ్యాపకమైనటువంటి పురుషుణ్ణి పట్టుకోబోతున్నాం. మొదటి శ్లోకం. రెండో దాంట్లో ఏం చదువుకున్నాం? అది ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది, చనిపోతూ ఉంటుంది, కానీ అది అమృతత్వ స్వరూపమే.
మూడో దాంట్లో ఏం చదువుకున్నాం? ఆ అమృతత్వ స్వరూపములో 1/4 మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది. కనిపించేదంతా కూడా నాశనం అవుతూ ఉంటుంది. మనకి కనిపించినటువంటి 3/4 ఆకాశంలో నాశనం లేకుండా అలాగే ఉంటాయి. ఆ తర్వాత కాన్సెప్ట్, తర్వాత ఐడియాకి వస్తున్నాం. త్రిపాదూర్ధ్వౌదై పురుషః. ఈ 3 పాదాలలోంచి పురుషుడు ఉదయిస్తాడు. పురుషుడే ఆ 3 పాదాలు కూడా, వాడే ఉదయిస్తూ ఉంటాడు. ఒక సంవత్సరాన్ని స్టాండర్డ్ గా తీసుకున్నారు మన ఋషులు. వాళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు? ఆ సూర్యుడికి, చంద్రుడికి, పృథ్వీ గ్రహానికి మధ్య ఉన్నటువంటి ఆ సంవత్సర కాలపురుషుడి యొక్క విశేషాలు ఏమిటో మనం తర్వాత ఎప్పుడైనా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని కనుక ఫండమెంటల్స్ మీరు తెలుసుకోగలిగితే అందులో మీకు ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సంవత్సర కాలంలో తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాడు. తర్వాత బయటకు వస్తాడు. త్రిపాద 9 నెలలు, 3 3 9, మిగతా 1/4 బయటకు వస్తాడు వాడు, పురుషుడు, ఆ జీవి. తల్లి గర్భంలో ఉన్నటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నట్టు? పరిణామ క్రమంలో అమృతత్వ స్థితిలో ఉన్నట్టు వాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కాలపు యొక్క బయోకెమిస్ట్రీ, ఈ కాలపు యొక్క సైంటిస్ట్ రాబోయేటటువంటి 2-3 సంవత్సరాలలో ఈ శ్లోకాన్ని క్రాక్ చేస్తారని. క్రాక్ చేస్తారంటే నా ఉద్దేశం ఏంటి? ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి రహస్యాన్ని పట్టుకోగలుగుతారు అని. ఎలా పట్టుకుంటారు, ఏం పట్టుకుంటారు అంటే, మళ్ళా కనుక మీకు కాస్త ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కనుక ఆ యాంగిల్లో రీసెర్చ్ చేయదలుచుకుంటే చాలా అద్భుతమైనటువంటి టిప్స్ కొన్ని ఉన్నాయి. గాయత్రి మంత్రాన్ని మానవులకి రక్షణ ఇచ్చేటటువంటి మంత్రము అని చెప్తాం. అందులో 24 అక్షరాలు ఉన్నాయి. ఈ 24 అక్షరాలలో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే, బయోకెమిస్ట్రీ మనం చదువుకున్నప్పుడు 20 ఎమినో యాసిడ్స్, 4 న్యూక్లియిక్ యాసిడ్స్ ఉంటాయి. ఈ మొత్తం బయో అంటే ప్రాణమయ జగత్ అంతా కూడా ఆ 24తోనే స్టార్ట్ అవుతుంది. తమాషా ఏంటంటే, ఇంగ్లీష్ భాషలో కూడా వాళ్ళు ఆ 24కి అక్షరాల పేర్లు ఇచ్చారు. ABCDL. మనము కూడా ఆ 24 అక్షరాలకి గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు. అంచేత ఎవరికైనా కాస్త ఇంట్రెస్ట్ ఉంటే, బయోకెమిస్ట్రీ తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి టిప్ అందజేయండి. 20 ఎమినో యాసిడ్స్, 4 న్యూక్లియిక్ యాసిడ్స్ కి గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలకి ఏవైనా సంబంధం ఉన్నదా? అంతకంటే చాలా గొప్ప సంబంధం ఎక్కడొస్తుంది అంటే, ఈ మొత్తము సృష్టి రహస్యంలో ఎమినో యాసిడ్స్ యొక్క లింకేజ్ అంతటిని కూడా మనం పెప్టైడ్ లింక్ అని పిలుస్తూ ఉంటాం. కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ కలిసి ఏర్పడుతూ ఉంటుంది. తమాషా ఏంటి అంటే, కార్బన్ కి 4 చేతులు ఉన్నాయి, వ్యాలెన్సీస్ అంటాం దాన్ని, విష్ణువు. నైట్రోజన్ కి 3 చేతులు ఉన్నాయి, శివుడికి 3 కళ్ళున్నాయి. ఈ రెండింటినీ కలిపి ప్రాణవాయువుగా పనిచేసేటటువంటి ఆక్సిజన్ 2 చేతులు. మన జీవితాలలో ఆక్సిజన్ మన శరీరాల్లో ఉన్నంత వరకు ఎన్ని చేతులతో పనిచేస్తాం? మనం 2 చేతులతోనే పనిచేస్తాం. కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ కలిసేటటువంటి ఆ లింక్ ని కనుక మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఓంకారం యొక్క షేప్ కనిపిస్తుంది. మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఓంకారం. ఎందుకు కనిపిస్తోంది అది? పతంజలి యోగ సూత్రాలలో ఓంకారమే తస్య వాచక, ప్రాణమయ కోశానికి సంబంధించినటువంటి వాచకము, శబ్దము ఓంకారమే. దాన్ని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాస్త పర్స్యూ చేయండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు కనుక వాళ్ళకి సజెషన్ ఇస్తున్నాను, మీరు చేసుకోండి అని. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? త్రిపాదూర్ధ్వౌదై పురుష. ఈ పురుషుడు, ఈ చేతనత్వం వాడు అమృతత్వ స్థితిలో ఆ 75%, ఆ 3/4 యాంకర్ లో ఉన్నాడు. కాలక్రమములో తల్లి గర్భం నుంచి 9 నెలల తర్వాత బయటకి ఎలాగ శిశువు వస్తాడో, సంవత్సర క్రమంలో ఇంకెంత మిగులుతున్నప్పుడు 9 నెలల తర్వాత, అంతే కదా. అంచేత ఆ విధంగానే మన ఈ విశ్వ ప్రణాళికలో
ఆ అమృతత్వమూర్తి అయినటువంటి పురుషుడు లేస్తాడు. సృష్టి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లయం అయిపోతాడు. సృష్టి లయం అయిపోతుంది, సృష్టి నాశనము కాదు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు చెప్పినటువంటి మాటలకి తేడా అది. సైన్స్ ఇప్పుడు దానికి చాలా దగ్గరగా వచ్చింది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. శక్తిని సృష్టింపజేయలేము, నశింపజేయలేము. పదార్థాన్ని సృష్టింపజేయలేము, నశింపజేయలేము. మరి ఏం జరుగుతుంది? ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. త్రిపాదూర్ధ ఉదయత్ పురుష. ఆ 75% కాన్షియస్నెస్ నుంచి, ఆ పురుషుల్లోంచి ఊర్ధ్వగామిగా వాడు ఉదయిస్తాడు. ఉదయించాక ఏమవుతుంది? పాదో సేహ భవాత్ పునః. తిరిగి తిరిగి మళ్ళీ ఈ 1/4 పాదము ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది, డిజాల్వ్ అవుతూ ఉంటుంది, ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది, డిజాల్వ్ అవుతూ ఉంటుంది. తతో విశ్వం వ్యక్రామత్. ఈ విధంగా ఈ పురుషుడు సంపూర్ణ సృష్టిని ఆవరించి ఉంటాడు. దాని తర్వాత ఓ అద్భుతమైనటువంటి మాట పడేశాడు ఆ మంత్రం రాసినటువంటి శాసన అశన అభి. చాలా చోట్ల చాలా పుస్తకాల్లో నేను చదివినటువంటి అనేక పుస్తకాలలో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, అసలు ఈ సృష్టి రహస్యాన్ని మనం అర్థం చేసుకోలేము. ప్రాణం ఎలా వచ్చిందో మనిషిలోకి అర్థం చేసుకోలేము. అంచేత వైటల్ ఫోర్స్ థియరీ అని అది చెప్పి మన చేతిలో ఏమీ లేదు, ప్రకృతిలో ఏదో ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ఈ ఇనార్గానిక్ మ్యాటర్లో, ప్రాణము లేనటువంటి ఖనిజ శరీరాలలో ప్రాణాన్ని ఇస్తుంది అని చెప్తాడు. ఇప్పుడిప్పుడు సైంటిస్టులు ఏ స్థితికి వస్తున్నారు? అంతలాగా మీరేం కంగారు పడిపోక్కర్లేదు. ఉన్నటువంటి 92 పరమాణువులలో మొత్తము 3 పరమాణువులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్. తర్వాత ఇంకో 15-16 ఉన్నాయి చాలా తక్కువ పరిమాణంలో. అంతే మొత్తం కలిపి ఓ 20-22 ఎలిమెంట్స్ కలిసి, ఖనిజ జగత్తులో ఉన్నటువంటి పరమాణువులు కలిసి లైఫ్ ఏర్పడుతుంది. రకరకాల పేర్లు పెట్టారు వాళ్ళు దానికి. దాని గురించి మనం అవస్థపడక్కర్లే. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రాణము లేనటువంటి ఖనిజ పరమాణువులతో ప్రాణము ఉన్నటువంటి పదార్థాలు ఏర్పడ్డాయి అని సైన్స్ ఇప్పుడు చెప్తోంది. అది భగవంతుడు తెలియాలి. ఈ పురుష సూక్తం ఎన్ని కోట్ల సంవత్సరాల కిందట రాయబడిందో. ఏం చెప్పాడో చూడండి అక్కడ. ఈ ప్రపంచాన్నిటినీ కూడా ఆ పురుషుడు ఆవహించి ఉన్నాడు. ఆవహించి ఉండి ఏం చేస్తున్నాడు? శాసన అశన అభి. ఆహారము తీసుకునేటటువంటివి, ఆహారము తీసుకున్నటువంటివి ఒకదానికి ఒకటి ఎదురుగా నిలిచి వృద్ధి చెందుతున్నాయి. ప్రాణులు శరీరాన్ని కోల్పోయి ఆహారము తీసుకొని ఖనిజ పదార్థాలుగా మారుతాయి. ఖనిజ పదార్థాలు ఆహారము తీసుకునేటటువంటి ప్రాణులుగా మారుతాయి. అంటే వాళ్ళు అక్కడే చెప్తున్నారు, ఈనాడు బయోకెమిస్ట్రీ మేము చాలా పెద్ద రహస్యాన్ని మేము శోధించాం అనేటటువంటి దాన్ని వాడు ఒక లైన్లో చెప్పాడు వాడు అక్కడ పురుష సూక్తంలో. కానీ తమాషా ఎక్కడొస్తుందంటే వాళ్ళు చెప్పాక మనకు అర్థం అవుతుంది ఇక్కడ అది ఉందని. ముందు అర్థం కాదించే మనం చదవము కనుక. ఆ మనస్సుతో కనుక మన భారతీయులు చదువుతారు అనే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు ఏ విధంగా అవుతే అమెరికా అది మనకి ఒక లక్ష్యము, ఒక గోల్ గా ఏర్పడుతుందో, రాబోయేటటువంటి 2-3 రోజుల్లో ఆవిడ విదేశాలకు వెళ్ళాడు. విదేశాల నుంచే మనిషి వస్తాడు. ఇంచేత ఈ విజ్ఞానం ఇక్కడ రూపుదిద్దుకుంటుంది కనుక. కానీ రూపుదిద్దుకోవాలి అంటే, దిద్దుకుంటుంది అంటే అట్ట ఎవరో కొంతమందైనా దాని గురించి ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయలేకపోతే, నా కోరిక మిమ్మల్ని మీ నుంచి ఆశించేది ఏంటంటే, మీరు ప్రయత్నిస్తే చాలా అదృష్టం, మనమే ఆ స్థితికి వెళ్దాం. ప్రయత్నించకపోతే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వేడి అంటించండి. ఇక్కడ కూడా ఏదో ఉన్నది, మీరు కాస్త అబ్జర్వ్ చేసి గమనించుకోండి. అక్కడంతా ఏదో మంత్రాలు మాత్రమే చెప్పబడలేదు, చాలా అద్భుతమైనటువంటి రహస్యాలను చెప్పబడ్డాయి. శాసన అశనాభి అని అమృతత్వానికి మృత్యువుకి ఈక్వేషన్ ఇస్తున్నాడు. ఖనిజ జగత్తు ఆహారము తీసుకునేటటువంటి కూర్పులోకుంటే ప్రాణము, ఖనిజ జగత్తు ఆహారము తీసుకున్నటువంటి కూర్పులోకుంటే మృత్యువు.
అంతేత మనకు మృత్యు ఎప్పుడవుతుంది? ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితి వస్తే. పుట్టుక ఎప్పుడు వస్తుంది? ఆహారం తీసుకోగలిగేటటువంటి స్థితి వస్తే. అంచేత సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ గా అయినా సరే, కామన్ సెన్స్ ఆస్పెక్ట్స్ గా అయినా సరే ఆలోచించుకోగలిగే వాళ్ళు దీన్ని ఆలోచించుకోవాలి. ఏ కారణాల వల్ల ఆహారాన్ని మృత్యు అయ్యాక మనిషి తీసుకోలేకపోతున్నాడు? ఏమవుతోంది బాడీలో? చిన్నగానే పుట్టగానే వాడు మొట్టమొదటి ఏడ్చేది ఆహారం కోసమే కదా. వాడు ఆహారాన్ని ఏం చేయగలుగుతున్నాడు? స్వీకరించగలుగుతున్నాడు. అంచేత మొత్తము జీవ పరిణామ క్రమంలో ఈ బయోకెమిస్ట్రీ, జీవ విజ్ఞానము ఎలా పనిచేస్తుందో తెలుసుకునేదానికి ఋషులు అందించేటటువంటి సూక్తి అంటే దీన్ని పట్టుకోండి మీరు. ఏ రియాక్షన్స్ వల్ల, ఏ ఖనిజాల కలయిక వల్ల ప్రాణి ఆహారం తీసుకోగలుగుతున్నాడో అది జన్మ. ఏ కలయిక వల్ల మనిషి శరీరం ఉన్నప్పటికీ కూడా ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాడో అది మృత్యువు. ఇవి రెండు ఏంటి? ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉన్నాయి కనుక శాసన, ఆహారం తీసుకునేటటువంటి వాళ్ళు, ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళు శాసన, అశనే, అభి, ఒకదానికొకటి ఎదుర్కొండా ఉన్నారు. ఇలాంటి సృష్టి క్రమములో 3/4 మూలబడిపోయింది. దాన్ని మనం గమనించుకోవటం లేదు. 1/4 బయటకు వచ్చింది. ఆ 1/4 లో రకరకాలైనటువంటి సైక్లిక్ ప్రాసెస్ జరుగుతూ ఇక్కడ ఈ రోజు ఈ స్థితిలో ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాం. తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమధో పురః. చేతనత్వము మల్టీ డైమెన్షనల్ అయిపోయినప్పటికీ, అంటే చేతనత్వము అనేక రూపాలలో ఉన్నప్పటికీ ఒకసారి ఒక యాంగిల్లోనే అది ప్రస్తుతం వర్క్ చేయగలుగుతుంది. లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు తండ్రిగా పనిచేయడు వాడు, తండ్రిగా ఉన్నప్పుడు భర్తగా పనిచేయడు, భర్తగా ఉన్నప్పుడు తమ్ముడుగా పనిచేయడు. చేతనత్వంలో అన్నీ ఉన్నాయి. తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, మనవడు ఉన్నాడు. అన్ని రకాలైనటువంటి చేతనత్వాలు ఆ కూర్పులో ఉన్నాయి శరీరంలో, మానవ శరీరంలో. కానీ వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని బయటకు తీస్తాడు. తస్మాత్ విరాడ జాయత. విరాట్ అంటే సంపూర్ణ చేతనత్వం. లెక్చరరు, ఉద్యోగస్తుడు, తమ్ముడు, భర్త, రకరకాలైనటువంటి రిలేషన్షిప్స్. అందులో ఏమవుతుంది? విరాజో అధిపూరుష. ఈ పురుషుడు ఈ రకరకాలైనటువంటి రిలేషన్షిప్స్ ని కూడా వదులుకుని మిల్లిమిల్లిగా ఏదో ఒక రిలేషన్షిప్ కి వస్తాటవాడు. సజాతో అత్యరిచ్యత. అక్కడి వరకు వచ్చి ఊరుకుంటాడా? ఊరుకోడు. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తాడు. పశ్చాద్భూమి మధోపుర. ఆ విధంగా ఈ సృష్టి క్రమము నడుస్తూ ఉంటుంది. అంచేత 3 పాయింట్స్ జాగ్రత్తగా ఈ శ్లోకంలో ఏం చెప్పాడో గుర్తుంచుకోండి. ఒకటి, నీ ఆలోచనలు ఎటువైపు ఉంటాయో భౌతిక జగత్తులో నువ్వు అటువైపు వెళ్తావు. తస్మాత్ విరాడ్ అజాయత. నీ ఆలోచనలు, నీ యొక్క విరాట్ స్వరూపం ఎటువైపు ఉంటుందో. నేను ఎంఏ చదవాలి అని వాడు చిన్నప్పుడు అనుకోండి, వాడికి ఆ ఎంఏ డిగ్రీ ఏంటి? విరాట్. నేను కోటీశ్వరుడు అవ్వాలి అని ఇంకోడు అనుకుంటాడు, వాడికి ఆ కోటీశ్వరుడు అవ్వాలి అనేటటువంటి కోరిక ఏంటి? విరాట్. ఆ విరాట్ తక్షణమే వస్తుందా? తక్షణమే. విరాజో అధిపూరుష. ఈ పురుషుల్లో ఆ ఐడియల్, ఆ కోరిక విరజిల్లుతుంది. అంటే ఏంటి? వాడు దాంట్లో అది ప్రెగ్నెంట్ అవుతుంది. వాడి దాంట్లోకి అది దూరాక వీడు రకరకాలైనటువంటి పరిస్థితులు దాని కొరకు చేసుకుంటూ పశ్చాద్భూమి మధోపుర. ఈ భూమి ఏర్పడుతుంది. ఆ భూమిలో ఈ నగరం ఏర్పడుతుంది. ఏ నగరం? నగరం అంటే శరీరం అనేటటువంటి నగరం ఏర్పడుతుంది. మీరు కావాలనుకుంటే పృథ్వీ అనేటటువంటి గ్రహం ఏర్పడుతుంది, లేకపోతే సోలార్ సిస్టమ్ అనేటటువంటి నగరం ఏర్పడుతుంది, లేకపోతే ఈ సోలార్ సిస్టమ్ అంతా ఏ ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఆ పురం ఏర్పడుతుంది. ఇది అంతా ఏంటి? సైక్లిక్ ప్రాసెస్ తప్ప ఒకటి అర్థమవుతే మిగతా అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అది అర్థం అవ్వాలి అంటే ఒక విశేషమైనటువంటి పనిముట్టు మీ దగ్గర ఉండాలి. అది ఈ రాబోయేటటువంటి శ్లోకంలో చెప్తున్నాడు. దానినే మన భారతీయ ఋషులు యజ్ఞము అన్నారు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవోస్త్విష్ట కామధు.
అంచేత ఆ యజ్ఞమయ జీవితము ఇప్పుడు జీవించలేకపోతున్నాం మనం. జీవించలేకపోతున్నాం కనుక ఆ కోరికలు తీరటం లేదు. యజ్ఞమయ జీవితం జీవించేటటువంటి వ్యక్తి ఆప్తకాముడు అవుతాడు అని. ఆప్తకాముడు అంటే వాడికి తీరనటువంటి కోరిక అంటూ ఏముండదు. కానీ తీరనటువంటి కోరిక ఉండదు అని ప్రెసిడెంట్ అయిపోగానే నీకు ఎవరి మీద ఖర్చు ఉందో వాళ్ళందరినీ కూడా తల తీసేయండి అని ఆర్డర్ ఇచ్చావనుకో, నిన్ను ప్రెసిడెంట్షిప్ నుంచి తీసేస్తారు వీడి పిచ్చెక్కిందని. ఆప్తకాముడు అంటే నా మీద ఎవరికి కోపం ఉన్నదో నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోగానే వాళ్ళ మీద కసి తీర్చుకున్నాను అన్నావు అనుకో, ఏమవుతుంది? ముందు వీడి తల తీసేయండి అంటారు. అంచేత ఆప్తకామత్వం అంటే నీ ఇష్టం వచ్చినట్టు జరగటం కాదు. ఆ దేశానికి కానీ ఆ దేశకాల స్థితిలో ఆ పురుషుడు ఏం కోరుకుంటున్నాడో ఆ విధమైనటువంటి జీవితం అన్నది మాత్రం గుర్తుంచుకోండి. మనకి ఎలా అనిపిస్తుందంటే ఆప్తకామత్వం అంటే మనం ఉన్నటువంటి చిన్న రోలులో మన కోరికలన్నీ తీరిపోవాలని. అసలు మీ కోరికలకి ఎగ్జిస్టెన్స్ లేదు పురుషుడు యొక్క విశాలత్వంలో. యత్ పురుషేణ హవిష దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మైధ్వశరద్ధవిః. ఒక సంవత్సర కాలంలో ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి కార్యక్రమాలు ఎవడు చేసుకున్నా వాడు యజ్ఞమయ జీవితం జీవిస్తున్నాడు కనుక వాడు ఏ కోరికనైతే కోరుతాడో ఆ కోరిక ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏంటో అర్థం చేసుకోండి. యజ్ఞము అనేటటువంటి పదానికి 3 లక్షణాలు ఉండాలి అని నిన్న చెప్పుకున్నాం. ఇవాళ కూడా మళ్ళా దాన్ని జ్ఞప్తి చేసుకోండి. ఒకటి ఏంటి? అగ్నిని ప్రజ్వలింపజేయటానికి కావలసినటువంటి ఒక పదార్థము. సాధారణంగా మనం దేన్ని వాడుకుంటాం? ఆవు నెయ్యిని వాడతాం. 2, అగ్ని ప్రజ్వలిన తర్వాత ఆ అగ్ని ఆరిపోకుండా ఉండటానికి ఏదో ఒక పాత్ర కావాలి, మనకి ఏదో ఒక పనిముట్టు కావాలి. దేన్ని వాడతాం మనం? సమిధలు. అగ్ని ఆరిపోతూ ఉంటే సమిధలు మీరు వేయకపోతే అగ్ని ఉండదు. అంచేత సమిధలు ఏ విధంగా పనిచేస్తాయి? కంటెంట్ పాత్రలాగా పనిచేస్తాయి అగ్నికి. ఇది అంతా కాకుండా అగ్నిని ప్రజ్వలింపజేయటానికి ఆవునే ఉంచుకున్నాం మనం, దాన్ని ఆజ్యము అంటాం. ఆ అగ్ని స్థిరంగా నిలబడి కాలటానికి కావాల్సినటువంటి పరిస్థితి సమిధలు అంటాం. ఇవి 2 సరిపోవు యజ్ఞానికి. ఇవి 2తో పాటు ఇంకోటి వేస్తాం యజ్ఞంలో, వాటిని ఏమంటాం? హవన సామగ్రి. అంచేత ఈ 3 ఎక్కడ కలుస్తాయో దాన్ని యజ్ఞం అంటాం. మీ జీవితాలలో మీరు చేస్తున్నటువంటి పనులలో ఒకవేళ ఈ 3 ఎక్కడైనా కలిస్తే అది యజ్ఞమే. అది యజ్ఞమే అవుతే ఖచ్చితంగా అది సర్వకామధుక్. అది మీ ఆ కోరికని ఖచ్చితంగా తీర్చగలదు. అంచేత ఎక్కడైనా మీ కోరికలు తీరకపోతే, ఎక్కడైనా ఆ సంఘటనలు జరగకపోతే ఈ 3 ఏదో ఒకటి మిస్ అయిందనమాట. నెయ్యి అయినా మిస్ అయి ఉండాలి. నెయ్యి ఎలాగా? సమిధలు వేసుకుంటూ పోయావు, నెయ్యి వేయలేదు, పొగ వస్తుంది, పొగతో మంట ఆరిపోతుంది. నెయ్యి వేసో సమిధలు లేవు, బూడిద మిగులుతుంది. నెయ్యి ఉంది, సమిధలు ఉంది, అగ్ని ఉంది, కానీ అగ్నిలో వెయ్యవలసినటువంటి పదార్థం లేదు. ఈ 3 యొక్క అవగాహన చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక స్టూడెంట్ని ఉదాహరణ తీసుకుందాన్ని ఈ యజ్ఞం ఎలా జరుగుతుందో చూద్దాం మనం. ఆ స్టూడెంట్నే ప్రతి చోట మీరు ఉపయోగించుకోవచ్చు. మొట్టమొదట ఆ స్టూడెంట్కి ఏం కావాలి? నెయ్యి కావాలి కదా. నెయ్యి అంటే సబ్జెక్ట్. ఆ సబ్జెక్టు లేకుండా వాడు ఏం చదువుకోవాలో నిర్ణయించుకోకుండా నేను కాలేజీకి వెళ్ళి వస్తున్నానంటే ఏం లాభం? మొట్టమొదట సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉన్న తర్వాత ఏం కావాలి మీకు? ఆ సబ్జెక్టుని నిలబెట్టి వివేచన చేసేటటువంటి పుస్తకాలు కావాలి, టీచర్ కావాలి. పుస్తకాలైనా టీచర్ అన్నా మీరు ఏదైనా పని చేసుకోండి. అవగాహన ఏంటంటే జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానాన్ని మీకు చెప్పేటటువంటి వ్యక్తులు ఉండాలి. మరి 3వది ఏం కావాలి? వీడు దానిలో లీనం అవ్వగలగాలి, వీడు అందులో ఆహుతి అయిపోవాలి. వీడు ఆ అగ్నిలో, ఆ సమిధలో, ఆ నేతిలో ఆహుతి అవ్వకపోతే ఆ సబ్జెక్ట్ వీడికి రాదు. ఆహుతి అవుతే ఆ సబ్జెక్ట్లో వాడు ఎక్స్పర్ట్ అవుతాడు. దీనిని రకరకాలుగా మనం ఆలోచించుకుందాం. మళ్ళీ ఒకసారి
ఆ శ్లోకాన్ని చూడండి. యత్ పురుషేణ హవిష దేవాయజ్ఞమతన్వత. దేవతలు ఆ పురుషుణ్ణి ఆధారంగా చేసుకుని, ఆ చేతనత్వాన్ని ఆధారంగా చేసుకుని యజ్ఞం చేశారట. ఎలా యజ్ఞం చేశారు? వసంతో అస్యాసీద్ ఆద్యం. చాలా జాగ్రత్తగా మీ జీవితాలను దీనికి అనుగుణ్యంగా మార్చుకోండి. మనం ప్రకృతికి చాలా దూరం అయిపోయాం. దూరం అయిపోయా కనుక వేదాల్లో చెప్పబడినటువంటి ఏ ఫలితము మీకు రాదు. యు హ్యావ్ టు రీడ్రా యువర్ లైఫ్. ఇంకో దారేం లేదు. మీరు ప్రకృతికి అనుగుణ్యంగా మీ జీవితాన్ని మార్చాల్సిందే తప్ప మీకు అనుగుణ్యంగా ప్రకృతి మారదు. అంచేత మీ జీవితాన్ని మొట్టమొదట ఏ ఋతువుకి అనుకూలంగా మలుచుకోవాలి? వసంత ఋతువుకి అనుకూలంగా మలుచుకోవాలి. వసంతో అస్యాసీద్ ఆద్యం. వసంత ఋతువులో మొదలెట్టినటువంటి ఏ పనైనా కూడా ఆ ఋతువు ఆద్యంలా పనిచేస్తుంది. ఆద్యంలా పనిచేస్తుందంటే ఏం చేస్తుంది? ప్రజ్వలింపజేయగలుగుతుంది దాన్ని. గ్రీష్మ యుద్ధమ, ఎండాకాలము సమిధలలాగా పనిచేస్తాయి. మరి ఎండాకాలమే మనం సెలవులు తీసుకుంటాం. మొత్తం తలకిందులైపోయింది. తపస్సంతా కూడా ఎండాకాలంలో చేయాలి. ఆర్ ఇండైరెక్ట్లీ మన ఋషులు వాళ్ళు అందరూ యజ్ఞం చేస్తున్నప్పుడు పంచాగ్ని తపస్సులని అది అని చేసేవాళ్ళు. చేయటంలో అంతరార్థం ఏంటి? వేడి పుట్టించుకోవాలని. వేడి పుట్టించుకోవాలని వాళ్ళు చేస్తే ప్రకృతి మీకు వేడి ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? పలకదు. ప్రకృతిని మీరు ఉపయోగించుకోలేకపోతే, ఎండాకాలాన్ని సబ్జెక్ట్ గా ఉపయోగించుకోలేకపోతే, అందుకే గాయత్రి జయంతి ఎండాకాలంలో వస్తుంది. మిమ్మల్ని మీరు సమిధలుగా మార్చుకోగలిగేటటువంటి స్థితి ఆ వసంత ఋతువు తర్వాత వచ్చేటటువంటి గ్రీష్మ ఋతువు. ఆ గ్రీష్మ ఋతువుని ఎలా వాడుకోవాలో మనం తర్వాత మాట్లాడుకుందాం. గ్రీష్మ యుద్ధ శరద్భవి, శరత్ కాలంలో మిమ్మల్ని మీరు దానికి అర్పణ చేసుకోవాలి. దాన్ని మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సాధనాత్మకమైనటువంటి దానికి వద్దాం. ముందు ఈ పురుషుడు అని చెప్పుకుంటున్నామే, ఏ శక్తి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఆ శక్తిని ఓంకారంతో మనం పిలుస్తాం. ఈ ఓంకారం యొక్క శక్తి ఈశ్వర ప్రణిధానంలో పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తారంటే, ఇదంతా మీకు రాకపోయినా, ఈ విషయాలన్నీ మీకు తెలియకపోయినా ఏం పర్వాలే, ఆ ఓంకారాన్ని ఉపయోగించుకోగలిగితే. ఇంకా ఏం చెప్తాడు? మీకు ఈ మార్గంలో వచ్చేటటువంటి అవరోధాలు పోతాయి అని. అవరోధాలు పోతాయి అని చెప్పుతుంటూ వ్యాధి అనేటటువంటి మాట మొదట వాడతాడు. అంచేత అన్ని రోగాలకి ఇప్పుడు మనం చేయబోయేటటువంటి సాధన పరమౌషధం. కానీ ఒకసారి 2 సార్లు చేస్తే కాదు, రోజుకి కనీసం 200 సార్లు 300 సార్లు దీన్ని కనుక మీరు చేసుకోగలిగితే గ్యారంటీగా మీకు ఏ విధమైనటువంటి వ్యాధులున్నా, శారీరకమైనటువంటి వ్యాధులున్నా, మానసికమైనటువంటి వ్యాధులున్నా, సామాజిక పరమైనటువంటి వ్యాధులున్నా గ్యారంటీగా పోతాయి. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని సబ్జెక్ట్ అన్నా అవ్వకపోయినా క్లాస్ ఎండింగ్ లో 21 సార్లు మీ చేత చేయిస్తున్నాయి ఇది. కానీ ఇది 21 సార్లు ఇక్కడ చేస్తే సరిపోదు. మీరు రోజుకి ఎప్పుడు వీలవుతే అప్పుడు చేసుకోండి. ఋషులు చెప్పినటువంటి వాక్ ఇది అన్ని రకాలైనటువంటి అవరోధాలను, అన్ని రకాలైనటువంటి రోగాలను యోగ మార్గంలో ఏది వచ్చినా తీసేస్తుంది. అంచేత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందు శ్వాసను వదిలేస్తాం మనం పూర్తిగా. వదిలేసిన తర్వాత ఊపిరితిత్తుల నిండా, కడుపు నిండా గాలి పీల్చుకుంటాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కడుపు నిండా అన్నాను నేను. మీ కడుపులోకి గాలి వెళ్ళాలి, లంగ్స్ లో కాదు. అలవాటు చేసుకుంటే వస్తుంది అది. వెళ్ళిన తర్వాత మన శ్వాస అంతా అయిపోయేంత వరకు అంటాం. అనేటప్పుడు ఏంటి? ఏ పురుషుడైతే ఈ సంపూర్ణ సృష్టిని నడిపిస్తున్నాడో వాడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసముద్రుడు అయినటువంటి వాడు నన్ను ఆ యోగ స్థితికి అనుకూలమైనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కల్పిస్తున్నాడు. ఇంకా అదే ఈశ్వర ప్రణిధానం అంటే వాడికి సమర్పణ చేసుకోవటమే. చేసుకుంటే చేసేదేదో వాడే చేస్తాడు. వదిలేసి రెడీ కండి.